ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. నీ పెయిన్ వచ్చినప్పుడు కొంతమంది ఏంటి అనంటే హెవీగా వర్క్ చేసినప్పుడు పెయిన్ వస్తుంది. దాని తర్వాత తగ్గిపోతుందని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. హ్మ్. సో, బేసిక్‌గా ఇప్పుడు మనకి నీ సర్జన్‌ని మనం కన్సల్ట్ అవ్వడానికి వాట్ ఈస్ ద బెస్ట్ సజెషన్? వాట్ ఈస్ ద బెస్ట్ టైమ్? మెయిన్ థింగ్ ఇఫ్ యూ టేక్ అ పేషెంట్ అమ్మ, ఫర్ ఎగ్జాంపుల్ వి టేక్ అ లేడీ హౌస్ వైఫ్ అనుకోండి, హోమ్ మేకర్. తను రోజంతా ఇల్లంతా షీ టేక్స్ కేర్. మార్నింగ్ పూట తను చేసే రెగ్యులర్గా పిల్లలకి స్కూల్కి వెళ్ళడానికి బ్రేక్ఫాస్ట్ చేయడం అన్నా, లేకపోతే ఇంట్లో కూర్చొని పూజ చేయడం అన్నా, ఆర్ మెట్లెక్కి దిగడం అన్నా, డాబా పైకి వెళ్ళి బట్టలు ఆరడం, దీస్ ఆర్ ద రెగ్యులర్ వర్క్స్ దట్ అ హోమ్ మేకర్ డస్. అలాంటి వర్క్లో సడన్గా తెలవని నొప్పులు స్టార్ట్ అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ కింద కూర్చొని వాళ్ళు పూజ చేస్తున్నారు, ప్రేయర్ చేస్తున్నారు, ఆర్ నమాజ్ చేస్తున్నారు, ఎప్పుడు లేని పెయిన్ కొంచెం కొంచెం తెలుస్తున్నప్పుడు, అది ఫస్ట్ సైన్. సెకండ్ సైన్, మెట్లెక్కి దిగడం కూడా తగ్గుతుంది. మెట్లు ఎక్కుతుంటే ఏదో ఇబ్బంది వస్తుంది, ముందెప్పుడు లేకుండే డాక్టర్ గారు అనే ఆ కాన్సెప్ట్ వచ్చింది అనుకోండి, దట్ ఈస్ ద ఫస్ట్ టైం యూ షుడ్ స్టార్ట్ టు మీట్ అ డాక్టర్. అది ఫస్ట్ టైం వచ్చినప్పుడు కాదు, అది సస్టైన్డ్గా ఉంది అనుకోండి, కొన్ని డేస్ నుంచి ఇలా నడుస్తుంది, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, కొంచెం ఆయింట్మెంట్ రాసుకుంటున్నాను, లేదు తగ్గుతులే అంటే, అప్పుడు ఆ డాక్టర్ని కలవడంలో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ స్టేజ్ నుంచి అది సెకండ్ స్టేజ్కి వెళ్తున్నట్టు, అంటే మోకాల్లో లైట్గా అరుగుదల స్టార్ట్ చేస్తుంది. అరుగుదల అంటే మృదులాస్పిడి ఒక ఒక విధమైన దొడ్డుగుంది అనుకోండి, ఆ కార్టిలేజ్ అది కొంచెం థిన్ అయినట్టు అర్థం. ఆ టైంలో కలిస్తే డాక్టర్ ఆర్ మీ ఇంటి దగ్గర ఉన్న ఆర్థోపెడిక్ డాక్టర్ మీకు ఎక్సర్సైజ్ అన్నా ఏదన్నా చెప్పడంతో మీరు ఆటోమేటిక్గా హీల్ అవుతారనమాట. కొన్ని మెడిసిన్స్ ఇవ్వచ్చు. ఒకవేళ అక్కడ నెగ్లెక్ట్ చేసిండ్రు అనుకోండి, 3 months 6 months 1 year నెగ్లెక్ట్ చేసిండ్రు అనుకోండి, ఈజీగా మేనేజ్ అవ్వాల్సినది ఫాస్ట్గా అరుగుదలకి ఇట్ విల్ పేవ్ ద వే అనమాట. సో దట్ కింద కూర్చోవడం చాలా కష్టమైపోతుంది, మెట్లెక్కి దిగడం చాలా కష్టమైపోతుంది, బేసిక్ వర్క్స్ చేసుకోవాలన్నా కూడా కష్టం అవుతుంది. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. అర్లీ సైన్ చూడంగానే ఒకసారి బెటర్గా డాక్టర్‌ని కన్సల్ట్ కలిసి చూపించుకోవడం బెటర్. సో సార్, ఇప్పుడు ఈ నీ ట్రీట్మెంట్‌లో పీహెచ్‌పీ ట్రీట్మెంట్ అనేది ఎంత వరకు ఉపయోగకరంగా ఉంటుంది? యూ మీన్ పిఆర్పి అనుకుంటా. పీఆర్‌పీ. పిఆర్పి ట్రీట్మెంట్ నేను మోకాల్లో ఇంజెక్షన్స్ 2006 నుంచి ఇస్తున్నాను. ప్రాబబ్లీ there are 2 types of injections. One injection is విస్కో సప్లిమెంటేషన్ అంటాం, అంటే ఆయిల్ అనమాట మోకాల్లో. ఆ ఆయిల్ ఏంటంటే దేవుడిచ్చిన ఆయిల్ ఏదైతే కండ నుంచి ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుందో ఆ ఆయిల్ చిక్కగా ఉంటుంది. కొంతమందిలో వయసు క్రమేణా ఆ ఆయిల్ చిక్కదనం తగ్గి పల్చగా అయిపోతుంది. పల్చగా అయిపోయినప్పుడు లూబ్రికేషన్ తగ్గుతుంది ఆబ్వియస్లీ. సో అలాంటప్పుడు నొప్పులు వస్తాయి. సో ఆ ఇంజెక్షన్ థెరపీ ఎలా హెల్ప్ చేస్తుంది అంటే, ఆ ఆయిల్ని మనం బయట మ్యానుఫ్యాక్చర్ చేసి మనం మోకాల్లోకి ఇస్తున్నాం. దిస్ కాల్డ్ విస్కో సప్లిమెంటేషన్. అది డెకేడ్స్, ఈరోజు నిన్న కాదు, 2005-06 నుంచి రెగ్యులర్గా హైదరాబాద్లో ఇస్తున్నాం మనం ఆ ఇంజెక్షన్ థెరపీ. ఆ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల మనకు తాత్కాలికంగా టెంపరీగానే రిలీఫ్ ఉంటుంది, కానీ అది పర్మనెంట్ కాదు. ఆ తాత్కాలికంగా టెంపరీనెస్ ఇట్ కెన్ బి ఫర్ అ ఫ్యూ మంత్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ రియర్లీ ఫర్ మేబీ 6 months. దాని తర్వాత కొన్నిసార్లు మళ్ళీ రిపీట్ ఇంజెక్షన్ కూడా చేయాల్సి వస్తుంది. ఇది ఎవరిలో చేస్తామంటే యంగ్ పేషెంట్స్ who are not requiring any knee related surgeries and who have got arthritis, not responding to medications, not responding to physiotherapy, కొంచెం ఆయిల్ విస్కో సప్లిమెంటేషన్ ఇచ్చి చూద్దామని we give అనమాట. రెండోది పిఆర్పి థెరపీ. పిఆర్పి అంటే బేసికలీ మన బ్లడ్లోనే, మనందరిలో ఎక్కడైనా దెబ్బ తాకింది అనుకోండి, ఆ దెబ్బని మనం ఏం చేయకుండానే అది హీల్ అయిపోతుంది. అంటే బాడీలోనే హీల్ చేసే యొక్క పవర్ ఉంది. సో ప్రజలకు అయ్యేలాగా ఏం చెప్పొచ్చానంటే, ఆ ట్రీట్మెంట్ మన బ్లడ్ని తీసి ఆ యొక్క తత్వాన్ని ఒక చిన్న వాట్ యు కాల్ శాంపుల్లా కలెక్ట్ చేసుకొని మోకాలు దెబ్బలు తాకిన వాళ్ళకి, ఎస్పెషలీ మోకాలు అరుగుదలకి యూజువలీ ఐ వోంట్ సజెస్ట్ పిఆర్పి, బికాస్ వీ డోంట్ నో ఆ స్టేజ్ బట్టి ఉంటుంది, దాని రెస్పాన్స్ కూడా కరెక్ట్గా ఉండదు. కానీ చాలాసార్లు కొన్నిసార్లు దెబ్బలు తాకినప్పుడు, కార్టిలేజ్ దెబ్బలు తాకినప్పుడు, లిగమెంట్ దెబ్బలు తాకినప్పుడు మొత్తం హీలింగ్ పొటెన్షియల్ అంతా ఫ్యాక్టర్స్ అన్నీ ఒక చోట కాన్సన్ట్రేట్ చేసి ఇస్తున్నాం కాబట్టి డెఫినెట్లీ కొంచెం హెల్ప్ ఉంటుంది. కానీ మోకాల అరుగుదలని నొప్పిని తగ్గించేస్తుంది అని అనుకోవడము శాశ్వతంగా ఇట్స్ నాట్ కరెక్ట్. ఐ ఫీల్ దట్ ఇట్ ఈస్ డెఫినెట్లీ టెంపరీ ప్రొసీజర్ విచ్ వీ హ్యావ్ బీన్ డూయింగ్ ఫర్ డెకేడ్స్ నౌ, అండ్ ఇట్ ఈస్ ఓన్లీ గోయింగ్ టు గివ్ యూ అ టెంపరీ రిలీఫ్. ఎవరికైతే మోకాల మార్పిడి అవసరమయ్యే అరుగుదల ఉందనుకోండి, అది మోకాల మార్పిడితోనే వాళ్ళు పాసిబుల్ అవుతుంది. సో మెడికేషన్ అన్నా, ఫిజియోథెరపీ అన్నా, ఇంజెక్షన్ థెరపీ అన్నా
ఓన్లీ ఒక లెవెల్ వరకే పనిచేస్తాయి అవి. అవి పనిచేయని టైంలో జాయింట్ రిప్లేస్మెంటే శాశ్వత చికిత్స. శాశ్వత చికిత్స అవసరం ఉన్న వాళ్ళు దీని మీద డిపెండ్ అవడము మేబీ వాళ్ళ భయమే, కానీ సైంటిఫికలీ అవి హెల్ప్ చేయవు. సైంటిఫికలీ మీకు హెల్ప్ చేసేది అవసరం ఉన్నప్పుడు, ఆపరేషన్ మించింది లేదు. అవసరం లేనప్పుడు ఆపరేషన్ అంత పాయిజన్ లేదు. మళ్ళీ అంటే గ్రేడ్ 1 గ్రేడ్ 2 నోబడి ఆపరేట్స్, దాంట్లో ఆపరేషన్ ఛాన్సే లేదు. అవసరం ఉన్నప్పుడు దట్ ఈస్ బెస్ట్. అవసరం లేనప్పుడే ఈ మందులు, ఈ జాగ్రత్తలు, లేకపోతే మేబీ ఈ నీడిల్ ఇంజెక్షన్స్ ఆన్ ఎ టెంపరీ బేసిస్, దట్ విల్ హెల్ప్, అండ్ దట్ టు ఇన్ యంగ్స్టర్స్. బట్ సర్జరీ ఈజ్ ది permanent solution in severe osteoarthritis. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.